హలో గాయ్స్, ఇవాళ అయితే ఏం చేస్తాను ఏంటి అనుకుంటున్నారా? చూసేయండి ఏం చేస్తాను. సో మసాలా అయితే వేసుకోవాలన్నమాట. నా దగ్గర ఉండే మసాలాలన్నీ అందులో వేసేసి టమాటాలు కూడా వేసేసాను, ఆనియన్స్ కూడా వేసేసాను. బ్రాక్లీ అంటే మనం ఫ్రై లాగే చేసుకొని ఇలాగే చేసుకొని తినాలి అనేసి అని అనుకుంటాం కదా. మా దగ్గర మేము ఎలా చేసినామో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండేటివన్నీ కలిపి ఎట్లా చేస్తామో చూసేసేయండి. బ్రాక్లీని అయితే కెటిల్లో అయితే ఉడకబెట్టేసాం అనమాట, కొంచెం సాల్ట్ వేసి. ఆ తర్వాత చేసుకున్న పేస్ట్ అంతా కొంచెం ఆయిల్ వేసి అందులో అయితే వేసేసాం అనమాట. అదైతే బాగా ఇదయిందనమాట. బాగా ఇదైన తర్వాత ఈ పేస్ట్ మొత్తం దాంట్లో వేసేసాము. బ్రాక్లీతో కర్రీ చేసాం అనమాట, మసాలా కర్రీ లాగా. సో ఇలాంటి పిచ్చి పిచ్చి వంటలు మీకు కావాలంటే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి అనమాట. సో అదనమాట, ఎప్పుడు వెరైటీగా తినకుండా కొత్తగా తినాలి కదా. ఎప్పుడు ఒకేలాగా తింటే ఏం బాగుంటుంది, మన పొట్ట కూడా లోపలికి బాగుంది కదా. సో అందుకనమాట బ్రాక్లీ అంతా ఉడకబెట్టేసి ఆ తర్వాత దాంట్లో ఎత్తి వేసేసాము. ఆ తర్వాత మన దగ్గర ఉండే గిసాలాలు అన్నీ ఎత్తి దాంట్లో అయితే వేసేసాం అనమాట. చికెన్ మసాలా కూడా చికెన్ లాగా ఫీల్ అవ్వాలని చికెన్ మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేసినాము. మిరప్పొడి కూడా వేసినాం, దీంట్లోనే పెప్పర్ కూడా వేసినాం తెలుసా. కానీ టేస్ట్ అయితే బాగానే ఉండింది. మాకైతే ఇంకా రోటీ అయితే పెడతారు కదా, రోటీలో అయితే ఇదైతే బాగానే టేస్టీ ఉండింది. అయితే టమోటాలు అన్నీ అయితే ఎక్కువ వేసినాం అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి పిచ్చి పాటలు కావాలంటే